గీతాకల్పతరం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదం వ్యాస వివర్ధితం శృతిశిరో బీజం ధాంకురం నానాశాస్త్ర రహస్య శాఖమరతి క్షాంతి ప్రవాళాంకితం కృష్ణాంఘ్రిద్వయ భక్తి పుష్పసురభిం లోకప్రదం జ్ఞానప్రదం యోగినాం. బంధువులారా, పవిత్రమైనటువంటి మార్గశిర మాసములో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఒకే ఒక మాసం పేరు చెప్తారు. మాసానాం మార్గశీర్ష అస్మి, నేను మాసములలో మార్గశీర్ష మాసమును. ఎందుకంటే ఆ మాసములో రెండు పదములు ఉన్నవి, ఒకటి మార్గము, రెండవది శీర్షము. మార్గము అంటే వేద మార్గమే, వేద ధర్మ మార్గమే. అందుకని భగవద్గీత ధర్మశబ్దంతో ప్రారంభమైంది. కాబట్టి ఆ ధర్మశబ్దంతో ప్రారంభమై మమ శబ్దంతో ముగుస్తుంది భగవద్గీత. ఒక మాలను కుచ్చి ఒక చోట ముడివేస్తే ఎలా ఉంటుందో భగవద్గీత అనేటటువంటి గీతా మాల ఆ విధంగా కూర్చబడినటువంటిది. ధర్మ శబ్దంతో మమ ధర్మ మమ అనే శబ్దంతో చాలా అద్భుతమైనటువంటి వేదోపనిషదో గావః దోగ్ధ గోపాలనందన అనేటట్లుగా ఉపనిషత్తుల యొక్క సారాంశంగా భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడు యుద్ధరంగములో ఉపదేశిస్తే వ్యాస భగవానుడు దాన్ని కూర్చి ఈరోజు మనకు అందించారు. 5000 సంవత్సరాల నాడు ఉపదేశించినటువంటి భగవద్గీత ఈ రోజుకు మనం అందరం కూడా ఉపాసిస్తున్నామనంటే అందులో వేదం అనేటటువంటి అంశం ఉంది. అందుకనే గీత కల్పతరువు అయింది. కల్పతరువు ఏ విధంగా అయితే కోరిన కోరికలను నెరవేరుస్తుందో అదేవిధంగా భగవద్గీత సమస్త సమస్యలకు పరిష్కారం చూపుతుంది. అలాంటి మహోన్నతమైనటువంటి భగవద్గీతకు జన్మను ఇచ్చిన జనని ఇది. ఇలాంటి భారతదేశము మనకు పుట్టడము యోగభూమి, ధర్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి అనేక విధాలుగా ప్రశంసింపదైనటువంటి ఈ భారతదేశంలో మనం పుట్టడం, అందులో తెలుగు ప్రాంతంలో స్పష్ట సంస్కృతము తర్వాత అజంతమైనటువంటి భాష, సుస్పష్టంగా ఉచ్చారణ చేసేటటువంటి భాష మన తెలుగు భాష. అలాంటి భాషలో మనం పుట్టి ఈ యొక్క వేదాది శాస్త్రాల సారమైనటువంటి భగవద్గీతను మనము నిత్యము పారాయణం చేస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పుత్రికల సమానమైనటువంటి మా స్వంత అక్క కూతుళ్ళు, ఎందుకంటే బురుజల్లోంచే కమలములు వికసిస్తాయి. మనిషి యొక్క అంధకారం నుండి తమసోమా జ్యోతిర్గమయ అన్నట్లుగా ఒక అట్టడుగు స్థాయి నుండి ఒక విత్తనములో సత్తువ ఉంటే భూమిని బద్దలు కొట్టుకొని మొలుస్తుంది. అదేవిధంగా మా కుటుంబము చాలా అట్టడుగు వ్యవసాయదారులమైనటువంటి కుటుంబంలో పుట్టి కాశీ మహానగరంలో విద్వత్ సభలకు విద్వాంసులకు నిలయమైనటువంటి ఆ కాశీ మహానగరంలో 14 సంవత్సరాలు మహాభాష్యం వేదానాం రక్షార్థం అధ్యేయం వ్యాకరణం, వేదాన్ని రక్షించాలి అని అంటే వ్యాకరణ శాస్త్రాన్ని, ముఖం వ్యాకరణం స్మృతం అన్నారు. వ్యాకరణం అంటే ఒక ముఖం లాంటిది. కాబట్టి ఆ ముఖ సదృశమైనటువంటి వ్యాకరణాన్ని మహాభాష్య పర్యంతం అధ్యయనం చేసి సంస్కృతంలో PhD పట్టాలను పొంది నలుగురు సమానంగా వారు ఈరోజు మీ అందరి ఆశీర్వాదాలను పొందుతున్నారు అని అంటే నిజంగా మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. పితృ తర్వాత మేనమామ తండ్రితో సమానం అంటాడు. ఆ భాగ్యాన్ని నాకు కలిగించి మరి యొక్క గురుం ప్రకాశయతే ధీమాన్, గురువుడు ఎలా ప్రకాశిస్తాడంటే శిష్యుల ద్వారానే, తల్లిదండ్రులు ఎలా ప్రకాశిస్తారంటే పుత్రుల ద్వారానే. కాబట్టి అలాంటి మాతా పితరులను ప్రశంసింపజేసే సద్భాగ్యాన్ని పొందినటువంటి ఈ పుత్రికలకు నేను కూడా మీ అందరి సమక్షంలో, పుత్రికలు చిన్నవాళ్ళైనా నమస్కరించదగినటువంటి గురుస్థానములో కృష్ణం వందే జగద్గురుం, జగత్తుకు గురువైనటువంటి శ్రీకృష్ణుడు భగవానుని యొక్క వాక్యములను నిరంతరము అధ్యయనం చేస్తూ నోటిలో 7000 శ్లోకాలను కంఠస్థం చేసి కాశీ సిస్టర్స్గా రికార్డును సృష్టించినటువంటి, ఇంతకుముందే చెప్పినట్లుగా ఒకే కుటుంబంలో ఒకే తీరుగా ఒకే కంఠంతో ఏకకంఠంతో ఏక లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ సోదరీమణులను మనమందరము ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ